అదే గుత్తివారిపల్లి విలేజ్లో అవుట్ బ్రేక్ డైరియా రావడం వల్ల విజిట్ చేసాము. అక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఫస్ట్ రోజు నుంచి ఈరోజు మూడో రోజు వరకు 40 కేసులు అయితే రికార్డ్ అయినాయి మనకి. సో ఇప్పుడు బాలాజీ హాస్పిటల్లో కూడా మేము వచ్చాము, విజిట్ చేసి అన్ని కేసులు 29 కేసులు ఉన్నాయి, అన్ని కేసులు కూడా చూసాము. చూస్తే అన్ని రికవరీ అవుతున్నాయి. ఒక 4 కేసులు కొద్దిగా సీరియస్గా ఉన్నాయి. దాన్ని కూడా మందులు అన్ని హైర్ యాంటీబయాటిక్స్ IV ఫ్లూయిడ్స్ అన్నీ పోతున్నాయి. సో మేము అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాం. అక్కడ కూడా గుత్తివారిపల్లిలో కూడా రౌండ్ ది క్లాక్ హెల్త్ క్యాంప్స్ పెట్టాము. మెడికల్ ఆఫీసర్, తర్వాత స్టాఫ్ నర్సులు, ఈ MLHPలు వాళ్ళందరినీ కూడా ANMస్ను కూడా పెట్టాము. ఈరోజు కూడా మేము ఆశా ద్వారా తర్వాత ANMs హౌస్ టు హౌస్ విజిట్ సర్వే చేసి క్లోరిన్ ట్యాబ్లెట్లు కూడా క్లోరినేషన్ చేయాలని కూడా చేపించాము. అందరూ ఈరోజు అయితే నిన్నటికంటే తీవ్రత తగ్గింది బాగానే. ఇప్పుడు అక్కడ కూడా ఏమీ కేసెస్ ఏమి రావట్లేదు, అందరూ రికవరీ అవుతున్నారు. అంటే మేము అనుకోవడం ఏమన్నా ఈ వాటర్ పైపు లీక్ అయింది అక్కడ. సో లీకేజ్ వల్ల వాటర్ కలుషితం అవ్వడం వల్ల వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఆ రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము.